రాయలసీమ స్పెషల్ కాకరకాయ ఫ్రై అండి. ఎలా చేయాలనేది నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నానండి. మా స్టైల్లో కాకరకాయ ఫ్రై ఎలా చేస్తామనేది అయితే చూపిస్తానండి. అది కూడా ఎల్లిపాయ కారంతో. ముందైతే ఒక మిక్సీ గిన్నెలో కారం అయితే తీసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, దాంట్లోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, వీటన్నిటిని మనం మంచిగా కారం అయితే పట్టేసుకుందాం మిక్సీలో వేసుకొని. ఇలా మెత్తగా అయిన తర్వాత దీన్ని ఎల్లిపాయ కారం అయితే అంటారు. కాకరకాయనండి నేనైతే ఇలా సన్నగా కట్ చేసుకున్నా, అది కూడా చాకుతోనే. మీరు కూడా నాలానే కట్ చేసుకోండి, వస్తుంది. చాకుతోనైనా ఇలా కత్తితోనైనా ఖచ్చితంగా ఇలా సన్నగా ఉండి తీరాల్సిందే. కొంచెం మందం ఉంటే కనుక మనకి కాకరకాయ అంత తొందరగా వేగదు. డీప్ ఫ్రై కావడానికి టైం అయితే పడుతున్నది. నాకైతే ఇక్కడ దగ్గర 5 మినిట్స్ లోపల ఇవైతే కలర్ వచ్చేసినాయి అన్నమాట. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం తీసి వేరే గిన్నెలు అయితే పెట్టేసుకునాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్నమాట. ఇది చూడండి, నావైతే కలర్ అయితే వచ్చేసినాయి. ఇవి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలానే ఫస్ట్ వాయ అలాగే సెకండ్ వాయ రెండైతే వేపేసుకోండి. నిజం చెప్తున్నా, ఈ కాకరకాయ ఫ్రై మాత్రం సూపర్ ఉంటుందండి. పప్పుచారులేకి కానీ, పప్పులేకి కానీ, ఇంకా సాంబార్లేకి కానీ సైడ్ డిష్ కింద బాగుంటుంది. నేను ఇదొకటే కాదండి, దీంట్లో బెండకాయ కూడా చేస్తే అది కూడా చాలా బాగుంటుంది. ఇదైతే స్పైసీగా చాలా బాగుంటుంది. అలాగే ఎవరికన్నా హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా ఉంటే ఈ కాకరకాయ పొడి అలాగే రొట్టె వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. అంటే కాకరకాయ ఫ్రై రొట్టె అన్నంలోకి కూడా నంచుకోవచ్చు, కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే. ఇక్కడ నేను సెకండ్ వాయి కూడా చూడండి వేయించేస్తున్నాం. నెక్స్ట్ దీంట్లోనే కొంచెం జీలకర్ర ఆవాలు, కొంచెం కరివేపాకు, మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా దీంట్లో వేసేయండి. ఇలా వేసేసి కలిపేసేయండి. కలిపి స్టవ్ బంద్ చేసేయండి. ఆ వేడి మీద మొత్తం మాడిపోతుంది అన్నమాట కారం, అందుకే స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోండి. కలిపేసేయండి, బాగా వేడి మీద ఉన్నప్పుడే కలిపేసేయండి. అప్పుడు కాకరకాయలకు అనేటివి ఈ వెల్లుల్లి కారం పడుతుంది అన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే తొందరగా పడుతుందండి, లేదంటే పొడి ఉంటుంది. ముద్ద ఉంటే కూడా బాగుంటుంది, బాగా అంటే పడుతుంది కాబట్టి ఇంకొంచెం ఆయిల్ వేసేసిన నేనైతే ఇక్కడ. చూడండి, ఇలా వేసి మంచిగా కలిపేయడమే. నిజంగా మీరు కూడా ఇంట్లో ఎవరన్నా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదైతే మా ఆంధ్రాలో అయితే ఇలానే చేసుకుంటామండి. అది స్పెషల్గా రాయలసీమ వాళ్ళం కాబట్టి ఎక్కువ గుడ్డు కారం అయితే మాకు ఉండాలి, కాబట్టి మేమైతే ఇలానే చేస్తాము. మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేసినారా, తిన్నారా? ఎవరైనా ట్రై చేసి తిన్న వాళ్ళు ఉంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎలా ఉంది మా కాకరకాయ ఫ్రై? దీన్ని అయితే ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నా. చూస్తున్నారా, నేను ఇక్కడ ఆయిల్ తక్కువైందని ఆయిల్ వేసేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేసి మంచిగా కలిపేసుకున్నాను. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇది స్టాప్ చేయండి. లాస్ట్లో ఒక 2 నిమిషాలు కావాలంటే మీరు మంట పెట్టుకోవచ్చు. స్టార్టింగ్లో నుంచి మంట పెడతా కానీ ఇది మొత్తం మాడిపోతుంది. నాకు కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటున్నానండి. మన ఛానల్ నచ్చితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. బాయ్.